గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపి కబురు, బడ్జెట్లో భారీ కేటాయింపులు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కొన్ని బెల్ అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చండి. అయితే ఈ బడ్జెట్లో సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా 6 గ్యారంటీలకు మనకైతే ఇక్కడ ప్రత్యేక కేటాయింపులు కూడా మనకైతే ప్రభుత్వం ఇచ్చిన అర్థమవుతుందండి. మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా అమలయ్యేలాగా చూసుకుంటామని చెప్పడం జరిగింది. బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, ఉచిత విద్యుత్ పథకానికి కూడా మనకైతే 2418 కోట్లు మనకైతే ఇక్కడ కేటాయించడం జరిగింది అనే సమాచారం అయితే మనకైతే ఇక్కడ రావడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా దీంట్లో చూసినట్లయితే ప్రధాన అంశాలు వచ్చేసి తెలంగాణ బడ్జెట్లో మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు నిధులు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు కేటాయింపు, ఉచిత విద్యుత్ పథకానికి 2418 కోట్లు కేటాయింపు మనకైతే ఇక్కడ ప్రభుత్వం అయితే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా తెలంగాణలో మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్తో మనకైతే ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఇక్కడ పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చండి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టిన 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందండి. ఇందులో భాగంగానే బడ్జెట్లోనూ 6 గ్యారంటీలకు మనకైతే ఇక్కడ తగినట్ల కేటాయింపులు చేసింది. ముఖ్యంగా మహిళలకు ఈ విధంగా మనకైతే ఇక్కడ చాలా కొన్ని కొత్త పథకాలు మనకైతే వాళ్ళు ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మహిళలు మనం చూసినట్లయితే బడ్జెట్లోనూ 6 గ్యారంటీలు మనకైతే పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ మనకైతే పథకాలు కూడా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం కూడా జరిగిందని చెప్పడం జరుగుతుందండి. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించేందుకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500కి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మనకైతే ఇస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మనకైతే పేర్కొనడం జరిగిందండి. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 39,57,630 కుటుంబాలకైతే ఇక్కడ లబ్ధి చేకూరుతుందని వివరించడం జరిగింది. కాగా ఇప్పటికే ఈ పథకం కోసం 200 కోట్లను ప్రభుత్వం వెచ్చించిందని పేర్కొన్నారు. కాగా ఈ బడ్జెట్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోసం 723 కోట్లు కేటాయిస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులకు ఇక ఎలాంటి పెండింగులు లేకుండా మనకి సబ్సిడీ కూడా డబ్బు అదనంగా అందుతుందని చెప్పడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఉచిత విద్యుత్ కోసం 2,418 కోట్లు కేటాయించారండి. మరోవైపు ఈ ఏడాది మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ బట్టి విక్రమార్క ప్రస్తావించారండి. 200 యూనిట్ల మేర విద్యుత్ వినియోగించేందుకు గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని బట్టి తెలపడం జరిగిందండి. ప్రజాపాలన, ప్రజాసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ కూడా ఈ యొక్క ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా చూసినట్లయితే డిస్కౌంట్లు, సున్నాలు బిల్లులు జారీ చేస్తున్నామని ప్రభుత్వం ఆ బిల్లులు మొత్తం ఛార్జీలను డిస్కంలకు చెల్లించమని తెలపడం జరుగుతుంది. అదేవిధంగా చెల్లిస్తుందని చెప్పడం జరిగింది. జూలై 15 నాటికి 45,81,676 ఇళ్లలో వెలుగులు విరుజుతాయని చెప్పడం జరిగింది. జూన్ వరకు అందించిన విద్యుత్తుకు గాను డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు 583.05 కోట్లు మనకైతే చెల్లించిందని చెప్పడం జరిగిందండి. కాగా ఈ బడ్జెట్లో ఉచిత విద్యుత్ కోసం 2,418 కోట్లు మనకైతే ఇక్కడ కేటాయిస్తున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మహాలక్ష్మి ద్వారా 2,350 కోట్ల ఆదా అండి. మరోవైపు మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలందరికీ కూడా టీజీఎస్ఆర్టీసీ బస్సు ఉంది కదా, అక్కడ చూసినట్టయితే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించమని బట్టి విక్రమార్క తెలిపారు. ఎటువంటి పరిమితులు లేకుండా ఈ పథకంలో మహిళలకైతే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లుగా మనం వివరించారు. కాగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ ఇప్పటి వరకు 68.60 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారని, ఫలితంగా వారికి 2,350 కోట్ల ఆదా అయిందని తెలపడం జరుగుతుంది. ఉచిత బస్సు సౌకర్యం అనేది పరోక్షంగా రాష్ట్ర అభివృద్ధికే కాకుండా అది తోడ్పడుతుందని వివరించడం జరిగింది. ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తుందని, దీనివల్ల ఆర్టీసీ సంస్థ కూడా మనకైతే ఆర్థికంగా బలోపేతమే, అదేవిధంగా $1 బిలియన్ కార్పొరేషన్గా మనకైతే అవతరించడానికి దోహదపడుతుంది అని మనకైతే ఇక్కడ బట్టి విక్రమార్క ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఇక్కడ చూసినట్లయితే నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చుకోవడమే
తన ప్రధాన కర్తవ్యమని బట్టి విక్రమార్క తెలిపారండి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ కార్యక్రమం ప్రారంభించడానికి తెలిపారు. ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి పేదలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లుగా చెప్పారండి. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించుకోవడం జరుగుతుందండి. 2 పడక గదులు ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే పేదలకు కేటాయిస్తామని చెప్పారు. పూర్తి కాని వాటిని సత్వరమే పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కూడా మనకైతే వసతులు అన్నీ కూడా కల్పించి అర్హులకు అందజేస్తామని చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.